సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎస్ఆర్ఎం విద్యాసంస్థల చైర్మన్ కేశినేని శ్రీదేవి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని కేశినేని శ్రీదేవి అన్నారు. విద్యార్థులు సాంప్రదాయాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం బొమ్మల కొలువు ఏర్పాటు చేసి పండుగ యొక్క విశిష్టతను వివరించారు. Batkama is a traditional floral festival of Telangana celebrated by women. It is dedicated to goddess Gauri. It is believed that after the death of demon king Mahishasura, Gauri returned to her parental home. During this time, it is celebrated. She is worshipped in the form of Batukama. Batukama has both cultural significance. ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బతుకమ్మ అనేది ఒక పెద్ద పండుగ. తెలంగాణ ప్రకృతి దృశ్యాలలో ఈ పండుగ ఎంతో దృశ్యమైనది. ఇక్కడ తంగేడు పూలు, గునుగు పూలు ప్రత్యేకం. వర్షాకాలం పోయి శీతాకాలం వచ్చే ఆ సమయంలో వర్షాలతో పంటలు పండి చెరువుల నిండి చెట్ల నిండా పూలు పూసి ఉంటాయి. పంటలు తలలూపుతూ పచ్చికలతో ఉన్న నడుమ రంగురంగుల పూల మధ్య బతుకమ్మను జరుపుకోవడం తెలంగాణ యొక్క ప్రత్యేకం. ఈ రోజు మా పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరికీ చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి మన సాంప్రదాయాలు విలువలు తెలియాలని ఇలా మన పాఠశాలలో ఉత్సవాలు జరుపుతున్నారు. అలాగే బతుకమ్మని 9 రోజులు 9 రకాలుగా ఊళ్ళలో జరుపుకుంటారు. అలాగే ఇందులో సాంస్కృతంగా కాకుండా వైజ్ఞానికంగా కూడా చాలా విలువలు కలిగి ఉన్నాయి. మనం బతుకమ్మలో వాడే ప్రతి పువ్వు, ప్రతి ఆకు కూడా అడవి నుంచి వచ్చే ప్రతి ఔషధ గంధం నుంచి వస్తుంది. అలా వచ్చిన పూలని మనం చెరువులో కలపడం ద్వారా అందులో ఉన్న పొల్యూటెంట్స్ అన్ని ప్యూరిఫై అవుతాయి. అలా ఒకప్పుడు ప్రజలందరూ చెరువులు, గుట్టలు వీటి మీద, చెరువులు, వాగులు, వంకలు వీటి మీద నిర్ధారపడి ఉండేవాళ్ళు. అలా వాళ్ళు సెల్ఫ్ గా ప్యూరిఫై చేసుకోవడానికి దీన్ని వాడేవాళ్ళు. ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అన్నారు మన పెద్దలు. భారత జీవన విధానంలోనే స్త్రీని ఆదిక శక్తిగా మనం కొలుస్తుంటాం. మన పండగలన్నీ కూడా అమ్మ చుట్టూరానే తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ పండగ ప్రత్యేకత ఏంటి అంటే, అమ్మవారిని, భూమాతని మనం రకరకాల రూపాలలో, అది భగవంతుడి రూపంలో మనము ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతిని పూజించుకునే ఈ పండుగ బతుకమ్మ పండుగ. ఇది మనందరము కూడా ఎంతో సంబరాలుగా జరుపుకుంటుంటాం. ఈ సందర్భంగా మా ఎస్ఆర్ఎం పాఠశాల విద్యార్థులకు మన భారతీయ గ్రామీణ జీవన విధానాన్ని పరిచయం చేయటమే కాకుండా ఈ బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటాము, ఈ దేవుడి రూపంలో మనం ప్రకృతిని ఎలా పూజించుకోవాలి, రానున్న తరాలకు ప్రకృతిని మనము పాడు చేయకుండా ఇంతే స్వచ్ఛంగా ఎలా అందజేయాలి అనే ఈ దసరా పండుగ యొక్క అంతరార్థాన్ని తెలియచేస్తూ ఈ రోజు ఇక్కడ ఈ బతుకమ్మని, బొమ్మల కొలువుని ఏర్పాటు చేయడం జరిగింది.